నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి బడ్జెట్లో 600 కోట్లు కేటాయించామన్న మంత్రి నిమ్మల 500 కోట్లు పనులకు 100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు వెల్లడి. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయాలన్న మంత్రి నారాయణ తిరుపతిలో 408.4 కిలోమీటర్ల పరిధిలో యూజీడీ అవసరం ఉందని వ్యాఖ్య. పూజా విధానాలు తెలియని వారు హిందూ ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్పై మండిపడ్డ వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్. గోవిందనామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో 600 కోట్లు కేటాయించినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ మొత్తంలో 500 కోట్లు పనులకు 100 కోట్లు భూసేకరణకు కేటాయించినట్లు చెప్పారు. సుజల స్రవంతితో పాటు ఉత్తరాంధ్రలో ప్రాధాన్య క్రమంలో మరో 11 ప్రాజెక్టులు గుర్తించి వాటికి 460 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకాన్ని ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 4210 కోట్లతో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2014-2019 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి, అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయరు సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెర్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయరు 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయరు 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయరు 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయరు 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా, పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. మరి అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి 2014-19లో చేసినటువంటి పనులు తప్ప 2019-24 5 సంవత్సరాల్లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ₹1 కూడా 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదని అంటే ఉత్తరాంధ్రకు ఎంత ద్రోహం దగా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా చాలా అవసరమైన విషయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే
1209 కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఖర్చు పెట్టి 2026 జూన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర అనకాపల్లి వరకు కూడా ఈ సంవత్సరంలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఉత్తరాంధ్ర మరి పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక గౌరవ సభ్యులు మరి కాలువ శ్రీనివాసులు గారు హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి ఏదైతే ఏబీసీ అది చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవి కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏదైతే అనంతపురం జిల్లా అందులో పర్టికులర్గా ఏదైతే ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి 36C ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1500. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే యోచన చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తిరుపతిలో 408.4 కిలోమీటర్ల పరిధిలో యూజీడీ అవసరమైందన్నారు. పాత వాటిలో 7.5 కిలోమీటర్లు లైన్ మార్చేందుకు మార్చిలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. మిగతా ప్రాంతంలో యూజీడీ కోసం నిధులపై కేంద్రంతో సంప్రదించి ముందుకెళ్తున్నామన్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయాలన్నారు. తిరుపతి నియోజకవర్గం తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ అధ్యక్ష, అది చాలా చోట్ల పగిలిపోయి త్రుప్పుబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ రోడ్ల పైన కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అధ్యక్ష. అవన్నిటి కూడా మున్సిపల్ నిధులతో తాత్కాలికంగా రిపేర్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు తిరుపతి నగరం బాగా పెరిగింది, అభివృద్ధి చెందింది. దాదాపు 5 లక్షల జనాభా, మరి పక్కన 4-5 నియోజకవర్గాలు మన సభ్యులందరూ కూడా తిరుపతిలో నివసిస్తున్నారు. యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు, తాకిడి ఎక్కువగా ఉంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అవసరం ఉంది కాబట్టి తిరుపతిలో అమృత్ 2.0 లేదా యుఐడిఎఫ్ పథకం కింద కొత్త యూజీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ తిరుపతికి 125 కిలోమీటర్లు కొత్త లైన్లు, 60 కిలోమీటర్లు రీమోడలింగ్తో కలిపి 185 నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు సుమారు 152 కోట్లతో యూజీడీ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్తగా 42,000 ఇళ్ల కనెక్షన్కు 36 కోట్లు కూడా అవసరం ఉంది. మొత్తం 188 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ నిర్మాణానికి అవసరం ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వంలో ఇది మన మున్సిపల్ మంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ద్వారా ప్రపోజల్ పెట్టి అమృత్ 2.0లో లేదా యుఐడిఎఫ్లోనో ఖచ్చితంగా శాంక్షన్ తిరుపతి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. తిరుపతి టౌన్ ప్రజెంట్ పాపులేషన్ 4.5 lakhs అధ్యక్ష. అంతేకాకుండా ఒక 75,000 నుంచి 1,00,000 వరకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది అధ్యక్ష. 30 చదరపు కిలోమీటర్ల ఏరియాలో విస్తరించింది. రోజుకి 54.5 MLDల లిక్విడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది అధ్యక్ష. అయితే మొత్తం నెట్వర్క్ 408.41 కిలోమీటర్ల నెట్వర్క్ వేయాల్సింది అధ్యక్ష. అయితే 283.41 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ ప్రజెంట్ ఉంది. మరొక 125 కిలోమీటర్ల నెట్వర్క్ని చేయాల్సింది అధ్యక్ష. ఎందుకంటే అనేక విలేజ్లు అవన్నీ మెర్జ్ అయినవి. అయితే ఇందులో ఏదైతే ఆల్రెడీ 1993 నుంచి 95 దాకా ఏదైతే యూజీడీ చేశారో పాత యూజీడీలో 60 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్ని రీప్లేస్ చేయాల్సింది అధ్యక్ష. అది ఓల్డ్ అయిపోవటం, ఫ్రీక్వెంట్గా అనేక లీకేజీలు రావడంతో అయితే ఈ 125 కిలోమీటర్ల న్యూ నెట్వర్క్ని ప్లస్ 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలంటే 152.45 కోట్లు కావాలని ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష. అయితే ఏదైతే 60 కిలోమీటర్లు రీప్లేస్ చేయాలో దాంట్లో 7.5 కిలోమీటర్లు ఓల్డ్ నెట్వర్క్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ 35 కోట్లతో యాక్చువల్గా ప్రపోజ్ చేసి టెక్నికల్ స్టేజ్లో ఉంది అధ్యక్ష. మార్చి నెలలో
దానికి టెండర్ పిలవటం జరుగుతుంది. టెండర్ బిల్స్ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. మిగతాది రీప్లేస్మెంట్ కానీ న్యూ కానీ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి దాని మీద చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం మొత్తం తీసుకుంటే అధ్యక్ష 21,170 కిలోమీటర్ల నెట్వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అది పూర్తి చేయాలంటే 24,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అధ్యక్ష. ప్రజెంట్ అయితే 3,224 కిలోమీటర్లు వర్క్ జరుగుతుంది. వర్క్ ఉంది అధ్యక్ష, యూజీడీ ఉంది 3,224. ప్రజెంట్ వరకు 2,860 కిలోమీటర్లు జరుగుతుంది అధ్యక్ష. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఈ యొక్క యూజీడీని చేస్తేనే నిజమైన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది వస్తుంది అధ్యక్ష. దానికి అన్ని విధాల ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1517 టీఎస్ మిస్ గారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం పూజా విధానాల పట్ల అవగాహన లేని బుచ్చి రాంప్రసాద్ ఏ అర్హతతో జగన్ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే వారి ప్రక్కన నిలబడే రాంప్రసాద్ బ్రాహ్మణత్వానికి కళంకం తెస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్ర పూజల ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్రాహ్మణులను గాలి కొదిలి ఏదీ లేకుండా కనీసము ఒక హిందువు అని మాట్లాడుకుంటూ వచ్చినావు. బొట్టు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడావు అంటే నువ్వు హిందువా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ బొట్టు కూడా కనీసం బొట్టు పెట్టుకోకుండా ఏదో నువ్వే ఇంక హిందుత్వాన్ని కాపాడినట్లు ఏదేదో అవాకులు చవాకులు పేలాడు. కానీ ఇతనికి హిందుత్వం మీద అవగాహన లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది నిన్న మాట్లాడిన తర్వాత. గతంలో కూడా అంతే. తెలుగుదేశం గవర్నమెంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ అయినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి అతను కూడా నేను మాట్లాడిన తర్వాత అడ్డదడ్డాలుగా బొట్లు పెట్టేవాడు. నువ్వు కూడా రేపటి నుంచి అదే పరిస్థితే. కనీసం బొట్టు పెట్టి బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకో అని బుచ్చి రాంప్రసాద్ గారికి తెలియజేస్తున్నాను. హిందూ మతాల మీద గౌరవం ఉన్నావు, ఎవరికి లేదు గౌరవం హిందూ మతాల మీద. నువ్వు మాట్లాడుతూ హోమాల పైన అవగాహన లేదు, నీకు హోమాల మీద అవగాహన లేకుండా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డిని హిందువులు దేవాలయాలకు పిలిచొద్దన్నావు. నువ్వు ఎవరయ్యా కోన్కిస్గా గొట్టము నువ్వు పిలిచొద్దని చెప్పడానికి? మాజీ ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి, అతన్ని నువ్వు పిలిచొద్దు అని చెప్పి ఒక పిలుపునిస్తున్నావు. నీకు ఏమి అర్హత ఉంది అని అడుగుతున్నా బుచ్చి రాంప్రసాద్. అదేవిధంగా పదవుల కోసం నువ్వు చేస్తున్నదేమి? పదవుల కోసం క్షుద్ర పూజలు చేసే వారి పక్కన నిలబడ్డావు. క్షుద్ర పూజలు పదవులు కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలని, తను ముఖ్యమంత్రి చేసుకోవాలని గతంలో చూసాం. ఇంట్లో అయితేనేమి, మరి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అయితేనేమి, అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు. నీకు తగదు బుచ్చి రాంప్రసాద్ అని చెప్తున్నా. దేవాలయాలను కూల్చిన వారి పక్కన నిలబడ్డావు. 40 దేవాలయాలు రాష్ట్రంలో కూల్చేస్తే అటువంటి వారి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. నీకు తగదు అని చెప్తున్నా. హిందువుల పూజలకు పిలిచొద్దంటున్నావు, అది నీకు తగదు అని చెప్తున్నా. ఒకటి బుచ్చి రాంప్రసాద్, నువ్వు అంతా మాట్లాడుకుంటూ వచ్చావు. నీకు ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తా. అవీసులు అన్నావు, హోమద్రవ్యాలు అవీసులు అన్నావు. దాన్ని అవీసులు అనరు నాయన, అవిష్యు. బాగా గుర్తుపెట్టుకో, నేర్చుకో. అవిష్యు అంటారు దాన్ని. నీకు అవిష్యులకి హోమద్రవ్యాలకి కూడా నీకు డిఫరెన్స్ లేదు. నీకు అవిష్యు అంటే ఏమంటే బాగా గుర్తుపెట్టుకో. అవిష్యు అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దీంట్లను, మన నవగ్రహాలను చేసేటువంటి సమిధలను, మరి అన్నాన్ని కూడా చెరువు అంటారు. ఈ 2 దాన్లను అవీష్యులు అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ద్రవ్యాలు ఏమో తెలుసా నీకు? తెలియకుండా మాట్లాడుతున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాడినవి ధాన్యాలు. బాగా గుర్తుపెట్టుకో. ధాన్యాలను నీ భాషలో అవీసులు అనరు, అవిష్యు అంటే నవగ్రహములకు మనకు చేసినటువంటి పదార్థాలు, అన్నాన్ని చెరువు కానీ అక్కడ ఉన్నటువంటి సమిధలను కానీ మాత్రమే అవిష్యు అంటారు. మరి అక్కడ వాడినటువంటి ధాన్యాలను అక్కడ నువ్వు మాట్లాడేటువంటి భాషలో అవీసులు అనరు. అవి హోమద్రవ్యాలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా ఊరికే ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు పెట్టుకోనైనా చదువు పర్వాలేదు. నేను కూడా కొన్ని ఏదైనా మాట్లాడేటప్పుడు పెట్టుకునే మాట్లాడతాం.
బ్రాహ్మణకు దీనికే కళంకం చేస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలు కానీ, నువ్వు మాట్లాడే విధానంలో కానీ ఇది ఈ విధంగా మాట్లాడుతున్నావు. అసలు పూజా ద్రవ్యాలలో ఏమేమి చేస్తారనేది మాట్లాడుతున్నాం. మనం పూజలు చేసే విధంలో అంత విధిగా మాట్లాడుతున్నావు. ఆచమనం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, సంకల్పం చేస్తాం, కలశ పూజ చేస్తాం, గణపతి పూజ చేస్తాం. ఈ పూజా విధానాలు కూడా తెలియడం లేదు నీకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.